కామెంట్లు పెట్టినోడికి సిగ్గు లజ్జ ఉండాలి. ఎందుకంటే నేను పెద్దదాన్ని, ఆమె అందంగా లేదు, ఒక ఆడకూతురు అంటే మాలాంటి ఆడకూతురు, ఇంకా 4 రోజులు అయితే ఆడమ్మ అవుతుంది. ఎందుకన్నానంటే అట్టనన్న అమ్మాయి కొద్దిగా మారుతుందేమో, బుద్ధి వస్తుందేమో అని నేను అన్నా. విద్య, ఉద్యోగం, కళ్యాణం, అనారోగ్యం, విదేశీ ప్రయాణం, అనేక రకాల సమస్యలకి శాంతి పూజ చేసి రక్షలు ఇవ్వబడును. ఓం శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. అదొక్కటి ఆలోచించుకో. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడింది అదొక్కటి ఆలోచించుకుంటే, అరే పోరగాళ్ళు ఎక్కడ ఖరాబ్ అయిపోతారో అంటే ఏ హీరోని ఏ యాంకర్ చెయ్యని పని అమ్మాయి చేసింది. వయసులో పెద్దదాన్ని, బుద్ధి వస్తుందేమని మేము చెప్పినావు. నువ్వు ఆ కామెంట్లు నీ పేరుతో సుద్దాక అడ్రస్ పెట్టు. నేను ఆడికొత్తి తలవారు తీసుకొని 2 ముక్కలు చేయకపోతే బాంచత అడగండి. అంతేగాని కామెంట్లు పెట్టేదేందిరా? మీ మంచి కోసమే. ఒకళ్ళ పెద్దోడు అనుకో, రేపు నీ కొడుకులు కూడా ఉన్నారు, ఎక్కడ చూసి ఖరాబ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు చిన్న అమ్మాయిని ఖరాబ్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు ఒక 30 ఏళ్ళ కింద వేసుకో, ఒక 20 ఏళ్ళ కింద వేసుకో. ఒక కన్న తల్లిని ఖరాబు చేసి అంత దిగజారిన వాళ్ళు ఉన్నారా ఒకప్పుడు? మరి ఇప్పుడు ఎందుకున్నారు? ఒక బిడ్డలకు కడుపు చేసే తండ్రిని చూసినరా? మరి ఇప్పుడు ఎందుకున్నారు? ఎందుకంటే ఇలాంటివి చూసి పిల్లలు ఖరాబ్ అయ్యి ఆ పక్కన పండుకుంది చెల్లి అయింది, తల్లి అయింది కూడా తెలియని స్థితిలో ఉన్నది మన దేశం, మన భారతదేశం. మనం ఉండేది ఆమె కట్టుబొట్టే కదా మనకి. మరి ఆమె కాడ ఏ కట్టుబొట్టు కానొచ్చిందని వాడు ఆ మాటలు మాట్లాడుతుండే. ఒక్కసారి ప్రభుత్వమే ఇప్పుడు పోలీసు వాళ్ళే, అమ్మ నువ్వు ఆడకూతురు లాగుండు. మీరు ఇప్పుడు యాంకరింగ్ ఎవరు చేయటం లేదు, యాంకరింగ్ ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ ఎట్లున్నారు? ఎంత బాగున్నారు, అవునా కదా? సుమని ఒక ఆడది అంటే సుమ, ఆడపిల్ల అంటే ఒక సుమ. మన భారతదేశంలో ఆమెను ఎవరన్నా ఏలుబెట్టి చూపిస్తారా? శ్రీముఖ్ ఉంది, చక్కగా చేసుకుంటుంది. చాలామంది ఉదయభాను ఉంది, ఆమె మా తెలంగాణ బిడ్డే, ఆమె చేసుకోవట్లేదా? మరి ఈమెనే ఎందుకంటానంటే పిల్లలు ఖరాబ్ అయిపోతారు ఎందుకమ్మా అని నేను కావాలనే అట్లా అమ్మాయిని అన్న. ఇది మీదికి ఏ యాంగిల్లో బాగుంది అని అన్న. ఎందుకన్నానంటే మీలాంటి పిల్లల కోసమే పెరిగే అమ్మాయిలు ఖరాబ్ అయిపోతారు. ఇంత పిల్లగాడు కూడా ఏంటన్నది కూడా తెలియకుండా ఉన్నది. మరి ఒక తల్లిని మొన్న ఖరాబ్ చేయలేదా? నిజంగానే పోలీసు వాళ్ళు పట్టుకున్నారుగా. మరి పోలీసు వాళ్ళు అమ్మ ఇలాంటి వీడియోలు చూసి యూట్యూబ్లో మీరు పెట్టకూడదు. అలాంటి పెడితే శిక్ష మీరు ఉండొద్దు, తొలగిస్తామని ఒక్కసారి పోలీసు వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడి స్పందిస్తే బాగుంటుంది కదా. దానికోసం అన్న. లేకపోతే ఆమె నా తోటికోడలా, నాకేమన్నా పగనా, నా బిడ్డనా, ఆయన బాయినా అంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము అడగలేదా? రేవంత్ రెడ్డి గారి కంటే ఏమన్నా తురుంకాడా? రేవంత్ రెడ్డి కంటే ఎక్కువనా? ఒక్కసారి అన్నం తిన్నప్పుడు ఆలోచించి ఆ డ్రెస్ వేసుకోకుండా మంచిగా చేసుకో, మంచిగా పెట్టుకో. ఇది కాదు నీకు బొచ్చెడు వస్తాయి, ఉన్న డబ్బు చాలు. మన జీవితం ఇంతే. నువ్వు ఇంత పొడుగు బతకటలేదు, ఈ గాలి ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. ఉన్న డబ్బు చాలుదా? అసలు లేని వాళ్ళు అడుక్కొని తింటారు, ఇళ్ళలో పాసి పని చేసుకొని బతకాలి. ఇంకా ఒక మాట చెప్పాలంటే అంతకన్నా ఇంకా ఇదేమన్నా ఉందా? ఇది హీనం. ఇంకా అందుకన్నా ఎవడో కామెంట్లు పెడితే, కామెంట్లు పెట్టినోడు ఒక అమ్మ అయ్యకు పుట్టినోడు కాదు, ఒక ఆడదాని కడుపు నుంచి వెళ్ళినోడు కాగదైతేనే నాకు పెడతాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు చెప్తుందని ఒక్కసారి ఆలోచించితే బాగుంటుంది. అందు గురించి ఇష్టం ప్రియా, నా కోపమా?